ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా భద్రంగా ఉన్నారు కదా. గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో చక్కని మెళకువను ప్రభు మనకు అనుగ్రహించారు. మనందరం ప్రభువుని స్తుతించువారంగా గణపరచువారంగా ఉండునట్లుగా దేవుడు మనల్ని నియమించినందుకు మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాలలో దేన్ని మర్చిపోవద్దని కీర్తనకారుడు చెప్పినట్లుగా ప్రభు మన జీవితంలో చేసిన మేళ్లను ఉపకారాలను మర్చిపోకుండా ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ మన విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని బైబిల్ గ్రంథంలోంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ ఎన్నో వాగ్దానాలు మన కోసం దాచబడి ఉన్నాయి. వాటన్నిటినీ మనం ధ్యానం చేయడం వలన, వాటిని గురించిన వివరాలు తెలుసుకోవడం వలన దేవునికి మరింత దగ్గరగా మనం రాగలం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 54 and verse 11. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను కట్టుదును, పునాది వేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. మనుషుల యొక్క పరిస్థితులను ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన చూడని వాడు కాదు. చెవిని నిర్మించిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని లేఖనం సెలవిస్తున్న రీతిగా దేవుడు వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు. మనుషుల యొక్క దుస్థితిని, మనిషి యొక్క భయంకర పరిస్థితిని దేవుడు దృష్టించి వారందరితో మాట్లాడుతున్నాడు. ప్రయాసతో నింపబడిన వారు, ఆదరణ లేక ఉన్న వారితో దేవుడు తన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న నీ జీవితంలో కూడా బహుశా అన్ని విషయాల్లో ప్రయాస మాత్రమే మిగులుతుందేమో. వెస్లీ గారు, మేము చాలా ప్రయాసపడుతున్నామండి, నేను, నా భార్య, నా బిడ్డలు అందరం ప్రయాసపడుతున్నాం, కానీ ఎందుకో మా జీవితాల్లో ఆదరణ లేదు, ధైర్యం లేదు, ఆశీర్వాదం లేదండి. ప్రతిరోజు ఇలాగే కొనసాగుతుంది. దినాలు దొరికిపోతున్నాయి, నెలలు దొరికిపోతున్నాయి, సంవత్సరాలు తిరిగిపోతున్నాయి, కానీ మా జీవితాల్లో మార్పు లేదండి అని చాలామంది వాపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ ప్రతిఫలాన్ని అనుభవించలేకపోతున్నాడు. మానవుడు ఎందుకు ప్రయాసపడాల్సి వచ్చింది అంటే కొన్ని కారణాలు బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మనిషి యొక్క అవిధేయత, పాపము, తిరుగుబాటుతనం మనిషిని ప్రయాసలోకి నెట్టివేసింది. ఆది పితరులైన ఆదాము, హవ్వలను, వారి జీవితాలను మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే దేవుడు వారిని ఏదెను తోటలో ఉంచారు. ఏదెను అనే ఆ మాటకు రమ్యమైనది అని అర్థం. రమ్యమైన స్థలంలో దేవుడు వారి నుంచి వారికి కావాల్సినవన్నీ దేవుడు ప్రొవైడ్ చేశాడు. త్రాగడానికి దేవుడు నీళ్ళు ఇచ్చారు, తినడానికి ఫలవృక్షములు దేవుడు కలుగు చేశారు. వారితో దేవుడు సంభాషిస్తూ తన సహవాసాన్ని వారికి ఇచ్చి ఆహ్లాదభరితంగా వారి జీవితాన్ని దేవుడు మార్చి తాను సృష్టికర్తను అని, సార్వభౌముడని రుజువుపరచబడ్డానికి తన మాట వినమని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మానవుడు ఏదైతే చేయకూడదో అదే చేయడం వలన ప్రయాసను కొని తెచ్చుకున్నట్టుగా ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రయాస మానవుని జీవితంలో ఒక భాగంగా అప్పటి నుంచి ప్రారంభించబడింది. అయితే ప్రియులారా, పాపంలో వచ్చిన ఆ ప్రయాసను దేవుడు తొలగించాలని ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని దిగి వచ్చి మనందరి కోసం శిలువలో శ్రమ పొంది మన ప్రయాస నుండి మనల్ని విడుదల చేయాలని ఆయన కోరుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మత్తయి సువార్త 11:28 ప్రకారం మనుషులందరినీ పిలిచారు. ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరిని పిలిచారు. గ్రీకు భాషలో పాస్ అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. అనగా అందరూ, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతైనా, ఏ వర్గమైనా, ఎలాంటి పరిస్థితిలో మనిషి ఉన్నా ప్రయాసలో ఉన్న నేను విడుదల పొందాలి, ప్రభు యొక్క శాంతిని పొందాలి, ఆయన ఇచ్చే విశ్రాంతిని పొందాలని ఆశించే ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి రావచ్చు. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. నీ కులాన్ని బట్టో, నీ మతాన్ని బట్టో, నీ ఆర్థిక సంబంధమైన పరిస్థితులను బట్టో, సాంఘిక స్థాయిని బట్టో దేవుడిని త్రోసివేసే దేవుడు కాదు ఆయన. ఎవ్వరు ఆయన దగ్గరికి వచ్చినా ప్రేమతో హక్కును చేర్చుకునే దేవుడు, వారిని బలపరిచే దేవుడు, విశ్రాంతినిచ్చే దేవుడు ఆయన. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ప్రయాసతో నీవు ఉన్నావేమో, ఎంతో ప్రయాసపడుతున్నావు, మానసికంగా కృంగిపోయి ఉన్నావు, శారీరకంగా అలిసిపోయి ఉన్నావు, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని కట్టాలని, శ్రేష్టమైన విషయాలతో నీకు పునాది వేయాలని దేవుడు ఆశిస్తున్నాడు.
ఆదరణ లేక కొట్టబడి ఉన్న స్థితిలో ఉన్న మానవుణ్ణి దేవుడు పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన మనలను కట్టేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక మంది జీవితాలను కట్టిన దేవుడు నీ జీవితాన్ని కూడా కట్టడానికి ఇష్టపడుతున్నాడు. చల్లా చెదురుగా పడిపోయిన నీ జీవిత అనుభవాలన్నీ కూడా ప్రభు చేతులు తీసుకొచ్చి ఇవ్వగలిగితే ఆ బ్రోకెన్ పీసెస్ అన్నిటినీ కూడా దేవుడు ఒక అద్భుతమైన కట్టడంగా నిర్మాణం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టికి నిర్మాణకుడు. ఆమేన్. సకల చరాచర సృష్టిని తన మహత్తైన మాట ద్వారా ఇంత అద్భుతంగా కలుగు చేసిన దేవుడు నీ జీవితాన్ని బాగు చేయలేడా? నీ బ్రతుకును బాగు చేయలేడా? అస్తవ్యస్తంగా మారిపోయిన నీ బ్రతుకును, ప్రయాసతోనూ ఆదరణతోనూ కొట్టబడి ఉన్న నీ బ్రతుకును దేవుడు మార్చి ఉన్నతమైన ఆశీర్వాదాలు మరియు దీవెనలు నీకు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. నీలములతో పునాది వేస్తానని దేవుడు మాట్లాడాడు. నీలము అనగా ఓ మాట నేను చెబుతాను. షూలమిత్ని అడిగారు, అమ్మా ప్రతి సందర్భంలో నా ప్రియుడు అంటున్నావు కదా, నీ ప్రియంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆమె ఏమంటుందంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఆయన గుర్తింపవచ్చునని ఆ మాటలన్నీ చెబుతూ పరమగీతాల గ్రంథం 5:14 వచ్చేసరికి అతని కాయము నీల రత్న ఖచ్చితమైన దంతపు పనివలే ఉన్నది అని ఆనాడు షూలమితి ఒప్పుకుంది. అనగా దేవుడు నీలరత్న ఖచ్చితమైన అనుభవాల చేత నింపబడ్డాడు. ఇప్పుడు ఆయన తన అనుభవాలతో మనకు పునాది వేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీలములతో పునాది వేస్తాను అని దేవుడు మాట్లాడాడంటే ఆయనే మన పునాదిగా, ఆయనే మన ఫౌండేషన్గా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను, మీకు పునాది ఎవరు? హూ ఈజ్ యువర్ ఫౌండేషన్? నీ జీవితం ఎవరి మీద కట్టబడే జీవితంగా ఉంది? పరిశీలించాలి. లోక సంబంధ వ్యక్తుల మీద, లోక సంబంధమైన సిద్ధాంతాల మీద నీ జీవితాన్ని కట్టుకున్నంతకాలం నువ్వు ఏమాత్రం దీవెన పొందలేవు. కానీ ప్రభు వైపు నువ్వు చూడగలిగితే, ఆయనకు నీ జీవితాన్ని ఇవ్వగలిగితే చక్కని పునాది వేసి ఉన్నతమైన విధానంలో నీ జీవితాన్ని కట్టగలిగినవాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోండి, ప్రభువును స్తుతించండి. మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు అలాంటి కృప మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా జీవితాలను కట్టే దేవుడుగా నీవు ఉన్నావు, పునాది వేసే దేవుడుగా ఉన్నావు. అందును బట్టి నీకు వందనాలు. ఎవరైతే మా ప్రియులు ప్రయాసతోనూ గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ ఈరోజు మీరు ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. మా పట్ల నీకున్న ప్రణాళిక ఎప్పుడూ గొప్పదే గనుక నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ ప్రత్యేక విధానాలను బలపరచండి, అభిషేకించి నూతన శక్తితో నింపండి. నీ మహిమ కార్యాల కోసం వారిని వాడుకొనండి. నువ్వు మంచి దేవుడు గనుక నీ మంచితనాన్ని వారి జీవితంలో కనుపరచండి. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల దయచేసి ఈ రోజంతట్లో కావాల్సిన విజయాన్ని, ఆనందాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని కోరుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.